వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ధన్యవాదాలు మీడియా సోదరులకి. అదేవిధంగా ఈరోజు ఈ మీడియా పెట్టడం ఉద్దేశం ఏదంటే, నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు 50,000 ఇండ్లుని రద్దుపరిచి పరిటాల సునీతక్క మీద తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటికి 10,000 చొప్పున వసూలు చేయడం, పరిటాల శ్రీరాములన్న కావచ్చు, పరిటాల సునీతమ్మక్క పైన తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా 50,000 ఇండ్లుని రద్దుపరిచి చేసింది సునీతమ్మ అని చెప్పి మాట్లాడడం జరిగింది. అది ఎక్కడ రద్దుపరిచారు, ఎక్కడ పర్సెంటేజ్లు, ఎక్కడ ఏ ఆఫీసులో తీసుకున్నారు, ఎవరితో తీసుకున్నారు, ప్రకాష్ రెడ్డిని నిరూపించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో జాకీ కంపెనీ, మన పరిటాల సునీతమ్మక్క గారు జాకీ కంపెనీ తీసుకొచ్చిస్తే 50,000 60,000 మందికి ఉపాధి కల్పించాలని తెచ్చిన సంస్థని నువ్వు 18 కోట్లు డిమాండ్ చేసి పంపించిన వ్యక్తివి నువ్వు. ఇట్లాంటి ఈరోజు నువ్వు 10,000 కమిషన్ తీసుకుంటున్నారని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ప్రకాష్ రెడ్డికి. అదేవిధంగా చెప్పులు ఇసురుతారు ప్రజలు అంటున్నారు. ఎవరి మీద ఇసురుతారు? జాకీ కంపెనీ పర్సెంటేజ్ నువ్వు అడిగి నువ్వు పంపించిన వ్యక్తుల మీద ఇసురుతారా, లేదంటే అభివృద్ధి చేయాలా, కంపెనీలు తీసుకొచ్చి ప్రజలకి ఉపాధి కల్పించాలనే వాళ్ళపైన నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ మీడియా ద్వారాగా ప్రకాష్ రెడ్డికి తెలియజేస్తున్నా. అదేవిధంగా పర్సెంటేజీలు తీసుకునేది నువ్వు, పర్సెంటేజీలకు రియల్ ఎస్టేట్ చేసిన గత ప్రభుత్వంలో చేసింది మీరు. ఈ 10 గంటలకు నువ్వు ఆఫీస్కి పెట్టినట్లు శివారెడ్డి డాబాలో చిన్నకొత్తపల్లిలో నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదా? నువ్వు ఎంతమందిని, ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యక్తి ఒక భూమి కొనాలంటే భయపడే పరిస్థితులు ఆ రోజుల్లో. నువ్వు ఈరోజు పరిటాల కుటుంబం గురించి తప్పుడు ఆరోపణలు చేయడం ఇది మంచిది కాదని చెప్పేసి ప్రకాష్ రెడ్డికి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు అభివృద్ధిని ఓరవలేక నువ్వు మాట్లాడడానికి ఏమీ లేక ఈరోజు పరిటాల కుటుంబం పైన తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నీ ఊరికి, నీ గ్రామానికి వెళ్ళే రోడ్డు కూడా నువ్వు వేయలేని పరిస్థితులు ఆ రోజు. ఈ రోజు సంతోషపడాలి కానీ, ఈ రోడ్డు వేస్తుంటే పరిటాల సునీతమ్మ గారు ఎమ్మెల్యే గారు రోడ్డు వేస్తే దానికి సంతోషపడాలి కానీ నువ్వు తప్పుడు ఆరోపణలు చేయకూడదు. ఇట్లాంటివి మానుకోవాలని చెప్పేసి మా ఎస్సీల తరఫున, ఎస్సీ కమిటీ తరఫున కూడా ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామాలకు ఎక్కడికైనా వెళ్ళినా కూడా రోడ్లు వేయడం, సీసీ రోడ్లు వేయడం, తార్ రోడ్డు వేయడం ఇవన్నీ ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక రాబోయే రోజుల్లో నేను ప్రజల్లోకి వెళ్తే ఆ చెప్పులు నా మీద పడతాయేమనే ఆలోచనతో నువ్వు ఈరోజు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సంతోషపడాలి కానీ ఇట్లా నువ్వు తప్పుడు ఆరోపణలు చేసేది ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇదే విధంగా పరిటాల కుటుంబం పైన కూడా నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో నువ్వు మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా నువ్వు మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ఇక్కడ మట్టి మాఫియా, నువ్వు గత ప్రభుత్వంలో ఎన్ని చేసినవి ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. ప్రకాష్ రెడ్డి నువ్వు ఎన్ని చెప్పినా కూడా, ఏమి చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా గతంలో 2009లో అక్కగారు మొదటిసారి పెనుగొండ నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి వెళితే ఆ రోజు నువ్వేం మాట్లాడతావు? రెడ్ల కాళ్ళు పట్టుకొని నువ్వు వేసి ఓట్లు వేయించుకొని గెలిచినాను అంటున్నావు. ఆ రోజు ఏ పరిస్థితుల్లో అక్క నామినేషన్ వేసింది కూడా నీకు తెలుసు, రాష్ట్రానికే తెలుసు. ఆ రోజు ఏ సంఘటన జరిగింది, ఏ ఘర్షణ జరిగింది, ఎంతమంది ఆ రోజు కార్యకర్తలు కూలిపోయారు. ఆ రోజు ఆ టైంలో కూడా అక్క కూడా ఎంతమంది, ఎంత మెజారిటీ వచ్చింది కూడా ప్రజలందరికీ తెలుసు, జిల్లా తెలుసు, రాష్ట్రానికే తెలుసు. అట్లాంటి కుటుంబాన్ని ఈ 100ల కొద్ది పిల్లలు చేసిన కుటుంబం అది. 100ల కొద్ది, వేల కొద్ది తాళబొట్లు ఇచ్చి పిల్లలు చేసిన కుటుంబం ఈరోజు 10,000కి 5,000కి పర్సెంటేజ్కి పాల్పడుతుందా? ప్రకాష్ రెడ్డి నువ్వు మాట్లాడేదానికి ఏదన్నా ఒక అర్థం ఉండి మాట్లాడాలి కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీ ఇల్లులు ముట్టడిస్తాం. 6 నెలలకు ఒకసారి అత్తగారింటికి వచ్చినట్లు ఎక్కిరిచ్చి వెళ్ళిపోవడము, మళ్ళీ 6 నెలలకు వచ్చి ఏదో ఒకటి పట్టుకోవడము, తప్పుడు ఆరోపణలు చేసి వెళ్ళిపోవడము. ఈ సొంత నియోజకవర్గంలో చేయవయ్య అంటే పక్క నియోజకవర్గంలో పోయి పార్టీ ఆఫీస్ పెడతాను, ఆడ చేస్తానంటావు. ఈడ చేయలేవు. 6 నెలలకు ఒకసారి సొంత నియోజకవర్గంలో 6 నెలలకు ఒకసారి కార్యకర్తలకు కనిపించి ఏదో ఒకటి తప్పుడు ఆరోపణలు చేసి వెళ్ళిపోవడము.
ఇది నీది. నువ్వు చేసింది ఏమంటే 5 ఏళ్ళలో నీ ప్రభుత్వంలో చేసింది ఏందని ఉందంటే శూన్యం అంతా. ఎక్కడ కూడా అభివృద్ధి చేయడం కానీ రోడ్లు కానీ ఎక్కడ కూడా చేసింది శూన్యం. ఇక్కడ నీ పార్టీ కార్యకర్తలు ఈరోజు నిన్ను మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ రెడ్లే నీకు గతం 2019లో నీకు ఓట్లు వేసి చందాలు గ్రామాల్లో చందాలు వేసుకొని నిన్ను గెలిపిస్తే రెడ్లని ఈరోజు ఏ గతి పట్టించినావో నీ రెడ్లే నీ మీద తిరగబడుతున్నారు. రా చీయేడు పోలకుంట రూరల్ మండలం రా, నీకు ఎంతమంది రెడ్లు నీ ఎంట వస్తారు ఈ రోజు రా నువ్వు అని చెప్పి ఈ మీడియా మిత్యంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఇప్పుడు అదే నువ్వు నిరూపించాలా. ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావంటే ఇది తప్పుడు ఆరోపణలు నువ్వు చేసుకుంటూ పోతుంటే బాగుండదు. నువ్వు ఇది నిరూపించాలంటే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రా, రాప్తాల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రా. మేము సిద్ధము, మేము నిరూపించడానికి మేము సిద్ధము. నువ్వు సిద్ధమైతే నువ్వు రా. అంతేగాని తప్పుడు ఆరోపణలు మానుకోవాలా. మీలాగా రియల్ ఎస్టేట్ దందాలు చేయలే, మాఫియా మట్టి మాఫియా మద్య మాఫియా చేయలే, ఇసుక మాఫియా చేయలే. ఇది పరిటాల కుటుంబము ప్రజల పట్ల పేదల పట్ల ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరికి కూడా న్యాయం చేసే పదవులు కానీ ఏదన్నా కానీ ఎవరిని కూడా కార్యకర్తను మోసం చేసిన పరిటాల కుటుంబం కాదు. గతంలో పరిటాలను రవణ ఉన్నప్పుడు కూడా ఇప్పటికైనా ఎప్పటికైనా ఎవరు ఏ కార్యకర్తని ఏ నాయకుని కూడా మోసం చేసి వాళ్ళని ఏ ఇబ్బందులు కూడా పెట్టిన వాళ్ళు కాదు పరిటాల కుటుంబము. అట్లాంటిది నువ్వు ఈ తప్పుడు ఆరోపణలు చేస్తే ఇబ్బందులుగా నీ ఇంటిని ముట్టడిస్తావు. 6 నెలలకు ఒకసారి అత్తగారింటికి వచ్చినట్లు వచ్చి ఎక్కిరించిపోతావు. ఈ నియోజకవర్గానికి రాకుండా కూడా నిన్ను అడ్డుకుంటాం మా ఎస్సీల తరఫున కూడా ఈ మీడియా మీద తెలియజేస్తున్నా. అదేవిధంగా జాకీ కంపెనీ తెస్తే ఆ రోజు నీ గవర్నమెంట్ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 18 కోట్లు డిమాండ్ చేసి రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గం లాగా పక్క రాష్ట్రానికి పోయేటట్టు చేసిన వ్యక్తివి నువ్వు. ఈరోజు 50,000 60,000 మంది ఉపాధి కలిగి వాళ్ళు ఉపాధి కల్పించాలని సంకల్పంతో అక్కగారు ఆ రోజు తీసుకొచ్చి జాకీ కంపెనీ తెస్తే 18 కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తివి నువ్వు. ఆ 60,000 50,000 మంది ఉపాధి కలిగిన వ్యక్తులు ఆ చెప్పులు నువ్వు వేస్తే కనిపించవు కూడా. ప్రకాష్ రెడ్డి ఆ విషయం నువ్వు తెలుసుకోవాలా. అభివృద్ధిని అడ్డుకునేది నువ్వు, అభివృద్ధి చేయలేని వ్యక్తివి నువ్వు. ఈరోజు పరిటాల కుటుంబం తప్పుడు ఆరోపణలు చేసేది మానుకోవాలని చెప్పేసి ఈ మీడియా ఇదిగా నేను తెలియజేస్తున్నా. అది మీ అందరికీ మన ఉద్యమ నమస్కారంలో. నా పేరు ఏపీ మిత్యాల్, నాది నసలకోట రాంగిరి మండలం. 3 రోజుల నుంచి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీతమ్మని చెప్పులతో తమ్మ చెప్పుల్లో నువ్వు మునిగిపోతావు అనడం మంచిది కాదు. ప్రకాష్ రెడ్డి నేను ఈరోజు నీకు చెప్తున్నా, నువ్వు రాప్తాడ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలని నువ్వు ఎంత మోసం చేసినావో రా నేను నిరూపిస్తా. చినవత్పల్లి మండలంలో నాగసముద్రం గ్రామంలో ఎస్సీ మాది కులస్థ అనిల్ అనే అబ్బాయిది నువ్వు భూమి బిక్కుని బీసీ వర్గానికి లేదా నువ్వు ఏంది మాట్లాడుతున్నావు ప్రకాష్ రెడ్డి? నువ్వు గతంలో కూడా పరిటాల సునీతం గెలిస్తే నేను మీసాలు తీపించుకుంటానన్నావు. ఇది ఎక్కడ పోయినావా నువ్వు మీసాలు తీపించుకోకుండా? నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు, ఈడ రగుడు పెడతావు, పక్క రాష్ట్రాలకు పోతావు, ఆడ పబ్బం గడుపుకుంటావు, మళ్ళా వస్తావు. ఈ ప్రశాంతంగా ఉండే రాప్తాడు నియోజకవర్గంలో నువ్వు మాకు శిక్ష పెడతావు, దేనికొని పోతావు. ఏందయ్యా నీది? ఇది పద్ధతి కాదు. నువ్వు 50,000 ఇళ్ళలో నువ్వు గోలమాలు చేసినావు. నాణ్యతకు నువ్వు ఇళ్ళ కట్టలే, అందుకే పట్టాల్సి ఉంటామనింది. నువ్వు ఇళ్ళ కట్టుకోకుంటే నువ్వు సరిగ్గా పనులు చేయకపోతే పట్టాల్సి ఉంటామో కోర్టుకేసింది. తప్పేముంది దీంట్లో? నువ్వు 10,000 తీసుకున్నావని అనవసరంగా బురద చెల్తావు. ఆ మాట అడిగిన దానికి ఎవరికైనా కానీ బాధ అవుతుంది. ఒక రాప్తాడు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యేని చూడుకోకుండా చెప్పులతో కొడతారా అంటావు గోదావయ్య. నీకేమని ఇంత జ్ఞానం ఉందా? ప్రకాష్ రెడ్డి ఖబర్దార్, అబద్ధాలతో కాలం గడపొద్దు. ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకునే ఉండరు. నిన్ను రాబోయే రోజుల్లో మీ వర్గానికి చెందిన వాళ్ళే నిన్ను అతి ఘోరంగా ఓడిస్తారు. ఈ రోజు ఉండే మీ వాళ్ళే నువ్వంటే ఎవరికి నచ్చడం లేదు. నువ్వు చేసే తారాతీగులు, నువ్వు చేసే పద్ధతులు బాగలేవు. నువ్వు గెలిచిన తర్వాత రాప్తా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ హైవే రోడ్డుకుండే భూములన్నీ నువ్వు లాక్కొని వాళ్ళు బెదిరించి నువ్వు చేయలేదా? తప్పేముంది పట్టాల్సి ఉంటా మడంలో? నువ్వు మీ గ్రామంలో 2 ట్రాక్టర్లకు అవుతాయా అని చెప్తావు. నీ అంటే ఒక ట్రాక్టర్కి మనుషులు కూడా రారు. అంటే ఏమన్నా నువ్వు ఏరినావా? అంటే ఏమన్నా కౌంట్ చేసినావా? నువ్వు చెప్పులే. ఇది పద్ధతి కాదు. అనవసరంగా నువ్వు మాట్లాడవద్దు. ఈ కూటి ప్రభుత్వము వచ్చి 15 నెలలు అయింది. ప్రతి గ్రామంలోనూ సంక్షేమ పథకాలతో ముందుకు పోతాయింది. నువ్వు అట్లా ఆ సమయంలో నువ్వు అనవసరంగా తిట్టడం మంచిది కాదు. నీ గ్రామానికి కూడా నువ్వు రోడ్డు వేసుకునే స్థితిలో ఉండవయ్యా. నువ్వు పరిటాల సునీతమ్మ కృషితో మీ గ్రామానికి రోడ్డు వేసింది. ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు వేసినారు, తార్ రోడ్లు వేసినారు, బల్బులు వేసినారు.
కనీసం నువ్వు 5 ఏళ్ళకు ఒక బలుపు వేసిండే చరిత్ర లేదు ఇది. ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదు. నువ్వు పరిటాల సునీతమ్మని చెప్పులతో కొడతారు, మెట్టుతో కొడతారు అనేది ఏంది అనేది? ఇందుకు నువ్వు మాజీ ఎమ్మెల్యేనా? నువ్వు ఒక 10 మందికి ఆదర్శంగా ఉండే వ్యక్తి. నువ్వు మాటకు ముందునే చెప్పులతో ఎత్తారు, మెడితే ఏందో అయ్యా నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? నువ్వు ఇట్లే మాట్లాడితే వచ్చే నెల 25వ తారీఖు నీళ్ళు ముట్టడిస్తాం. ఇది తప్పకుండా నీళ్ళని ముట్టడిస్తాం. నువ్వు పరిటాల సునీతమ్మకి బహిరంగ టౌక్లాక్ దగ్గర నువ్వు తప్పు చెప్పాలి. లేదంటే 25వ తారీఖు మేము మా ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున నీళ్ళు ముట్టడిస్తాము. ఎస్సీ ఎస్టీ ప్రజలకి సంఘాలందరికీ నేను మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. 25వ తారీఖు ప్రకాశ్ రెడ్డి ఇల్లు ముట్టడికి మీరు సహకరించండి. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇవే ఇంటెలిజెంట్ రిపోర్ట్ అయితేనేమి మాకు సహకరించండి, మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము 25వ తారీఖు ప్రకాశ్ రెడ్డిని ఖచ్చితంగా ఇల్లు ముట్టడి చేస్తాము. ఎందుకంటే ప్రకాశ్ రెడ్డి తప్పు చెప్పాలి. అనవసరంగా పట్టాల కుటుంబాన్ని నిందలేస్తున్నాడు. పట్టాల కుటుంబము ఈ రాప్తా నియోజకవర్గంలో కాదు, మన జిల్లా కాదు, మన స్టేట్లో ఎక్కడ పోయినా పట్టాల సునీతమ్మలకు ఒక బ్రాండ్ ఉంది. వాళ్ళు గతంలోనే 30 ఏళ్ల క్రితమే చాలా పేద ప్రజలకి, ఆడవాళ్ళు అయితేనేమి, మగపిల్లలకైతేనేమి 100 పెన్నర్లు చేసి 100 మందికి హాస్పిటల్లో చూపించి ఎంతో మందిని ఆదుకోండి. కుటుంబం 10,000 రూపాయలకు వాళ్ళని కకృతి పడతారే? నువ్వు కకృతి మీద ఈ రాప్తా నియోజకవర్గంలో జాకీ కంపెనీ పంపించినావు. లేఅవుట్ వేసే వాళ్ళతో కకృతి పడి డబ్బులకు డిమాండ్ చేసి ఎవరిని అభివృద్ధి చేయకోకుండా అంచకరాడీలే కకృతి పడి నీ కులస్తులతోనే డబ్బులు వీక్తున్నావు. నువ్వు మళ్ళా మాట్లాడతావే? తప్పు ఇది. ఛాలెంజ్ చెప్తున్నా. గతంలో నువ్వు ఏ పార్టీలో నీకు సీటు ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి, నువ్వు సీటు రాదనే ఉద్దేశంతోనే నువ్వు ఇలాగా పట్టాల సునీతమ్మల మీద అపనిందలు వేస్తున్నావు. ఇది మంచిది కాదు. నువ్వు మానుకోవాలా. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మేము మా సంఘాల తరఫున నీకు గుణపాటు చెప్తామని నేను కోరమైనది. ఇంటికి నుంచి మీరు జాగ్రత్తగా మాట్లాడండి, ప్రజలకు సేవ చేయండి అయ్యా. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. అంతేగాని రెచ్చగొట్టి పట్టాల సునీతమ్మల మీద బురద చెల్లి వాళ్ళని గబ్బులేపోయి నేను మార్కులు కొట్టేయాలంటే ప్రజలకు అందరికీ కన్నుండాయి. అందరూ నీ వైపే చూస్తున్నారు, అభివృద్ధి వైపే చూస్తున్నారు. నీ మాటలు ఎవరు నమ్మడం లేదు. ఇది గుర్తించుకో ప్రకాష్ రెడ్డి. 25వ తారీఖు నీ ఇల్లు ముట్టడి ఉంటుంది, చూసుకో. ఈ అవకాశం ఇచ్చిన ప్రజానీకానికి, విలేకరులకి, మీడియా మిత్రులందరికీ ఇలా విప్లవ వందనాలు. జై భీమ్, జై భీమ్.